ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు. ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం నుంచి కీర్తనలు 24వ అధ్యాయం 1వ వచనం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి దాని సంపూర్ణత, అలాగే లోకము దాని నివాసులు, అవన్నీ కూడా యెహోవాయే. భూమియు దాని యందులి సమస్తము అంటే ప్రకృతి, పర్వతాలు, నదులు, సముద్రాలు, ప్రతి జీవి, మనం చూసే ప్రతి వస్తువు కూడా ఆల్ క్రియేషన్స్ ఆఫ్ బిలాంగ్స్ టు లార్డ్. అంటే ప్రతిదీ కూడా ఆయని అందలి సమస్తము కలగజేసినవే. లోకములో నివసించువారు అంటే మనిషితో సహా ఈ లోకములో నివసించే ప్రతి ఒక్కరూ దేవుని వారే. మనం మనదని భావించే ఏది నిజానికి మనది కాదు, అది దేవుని నుండియే. సమస్తము లోకములో నుంచి అన్నీ కూడా కలగజేసినది దేవాది దేవుడే. అలాగే చివరగా యెహోవాయే కలిగి ఉన్నాడు. దేవాది దేవుడే సృష్టికర్తే కాక మనకి యజమానుడు కూడా. మన జీవితాలు కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ఇది మనకు జాగ్రత్తతో, వినయంతో జీవించమని గుర్తు చేసే ఒక ఆత్మీయ వాక్యం. ఈ వాక్యం ద్వారా మనది ఎప్పుడు కూడా మనది కాదు, అన్నీ ఆయనవే. మన జీవితంలో ఏది నీ కోసం వచ్చింది అనిపించినా అది దేవుని దయ వల్ల వచ్చింది మాత్రమే. అలాగే భూమి నీది కాదు, నీవు దేవుని సొత్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగం నుంచి మనం ప్రతిరోజు గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం కాదు, ఇది దేవాది దేవుని సమస్తము కలగజేసిన మాట. అలాగే దేవాది దేవుడు మనకిచ్చిన గొప్ప అదృష్టం. అలాగే ఆయన మన జీవితంలో ఉండడం మనకు, మన జీవితానికి, అలాగే మన కుటుంబానికి సదాకాలం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.